వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ నుంచి చూద్దాం. ఆదిలాబాద్ పట్టణంలోని డీటీసీలో సివిల్ కానిస్టేబుల్ 2024 బ్యాచ్ దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కానిస్టేబుల్ల పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది. కలెక్టర్ రాజశీషా, ఎస్పీ గౌస్ ఆలం, 2nd బెటాలియన్ కమాండెంట్ నితిక్ పంత్ ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. బైంసా మార్కెట్లో పత్తి కొనుగోలు సజావుగా సాగుతున్నాయి. ప్రైవేటు పత్తి ధర 6,850 రూపాయలు, సీసీఐలో పత్తి ధర 7,521 రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ప్రైవేటులో 50 రూపాయలు తగ్గింది. సీసీఐలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకు ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు. అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో అనంతగిరి పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ రజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్, సైబర్ నేరాలకు విద్యార్థులు జీవితాలను బలి చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ వాడినా, సైబర్ నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సిబ్బంది ఉన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రకటించాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అనేక సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేయడం సరికాదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్ మావో అన్నారు. ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు కావాల్సిన అఖిల పక్ష కమిటీని అధికార కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఆశీరెడ్డి పరామర్శించారు. భోజనాలు సరిగ్గా లేవని విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆహార పదార్థాలను పరిశీలించారు. గొడవ ఎందుకు చేస్తున్నారని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు పరిశీలిస్తున్నామని సమాధానమిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వరంగల్ జిల్లా నర్సంపేట అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. కళాశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. యాంటీ డ్రగ్ విభాగం సమన్వయకర్త రాంబాబు, ఎన్ఎస్ఎస్ పిఓ సంధ్య పాల్గొన్నారు. అనంతరం నర్సంపేటలో జెడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాలలో స్వయం కృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కుల గురించి వివరించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా 500 రూపాయలు బోనస్ అందించి సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్ తెలిపారు. వైరాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకమైందన్నారు. మత్కల్ మండలం కన్నీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి సందర్శించారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆటలో ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి పేరు తేవాలని అన్నారు. శిక్షణకు తన వంతుగా 25,000 రూపాయలు విరాళం అందించారు. పీఈటీ గోపాలం తదితరులు ఉన్నారు. సినిమాల్లో కూడా సురేష్ లాగా యాక్టింగ్ చేయరని డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు కుట్ర చేసి దాడి చేశారని, భూ సేకరణలో ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులకు చెప్పడానికి కలెక్టర్ వస్తే భూమి లేని వారు దాడి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇండ్లు కావాలన్నా, పథకాలు కావాలన్నా కలెక్టర్ని నా ముందే చెప్పారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.